హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. మాధుర్యం తెలుగు స్టోరీలోకి వెళ్ళిపోదామా? మహిమ తీయని గొంతుతో ఏదో పాట పాడుతోంది. ఆ రోజు పున్నమి. విశాలాక్షి, విశ్వనాథం దంపతులు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. ఇంటి చుట్టుపక్కల అందరినీ పిలిచారు. ఆనందరావు గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. లలిత పిల్లలు పూజకు వచ్చారు. వ్రతం అయిపోయాక భోజనానికి ముందు చుట్టుపక్కల ఉండే ఆంటీలంతా మహిమను పాటలు పాడమని కోరారు. ఇదివరకు విశాలాక్షి కోరుకున్నట్టు అన్నమాచార్య కీర్తనలు చాలా పాడింది మహిమ. చివరగా ప్రతి ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి పాడినట్టే. శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతలేరమ్మ, నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము అంటూ ఆ వ్రత వైభవాన్ని తెలియజేసే శ్రీమతి సుశీల గానం చేసిన మధుర గీతంతో ముగించింది. సంతోషంతో ఉక్కిరిబిక్కిరైన విశాలాక్షి మహిమను ఎంతో మెచ్చుకొని బుగ్గులు పునికించింది ప్రేమగా. విద్యాసాగర్ కళ్ళల్లో వెనవేల వెలుగులు. విశ్వనాథం గారు మాత్రం పాటల గురించి ఏమీ అనకుండా గంభీరంగా ఉండిపోయారు. అందరికీ పసుపు కుంకుమలు తాంబూలంతో పాటు చిన్న చిన్న వెండి గంధపు గిన్నెలు వాయనంగా ఇచ్చింది విశాలాక్షి. ఆ రాత్రి భర్తతో మహిమ అందచందాల గురించి, గుణగణాల గురించి, కమ్మని కంఠస్వరం గురించి ముచ్చటించింది విశాలాక్షి. అయితే కొడుకు ఆమెని ఇష్టపడుతున్నాడన్న విషయం మాత్రం చెప్పలేదు. చదువుకునే వయసులో ఇలాంటివి భర్తకు నచ్చవని ఆమెకి తెలుసు. మరో వారం రోజుల్లో రిజల్ట్లు వచ్చేశాయి. మంచి మార్కులతో మహిమ సెకండ్ ఇయర్కి వెళ్ళింది. విద్యాసాగర్ కాలేజీ టాపర్గా నిలిచాడు. 97% మార్కులు వచ్చాయి అతనికి. ఈ విషయం తెలిసిన మహిమ ఆనందానికి అవధులు లేకపోయాయి. వెంటనే బజారు నుంచి తమ్ముడితో ఒక పూల బొకే తెప్పించి ఇంటికి వెళ్ళి అభినందించింది. ఆ సాయంకాలం ఫ్రెండ్స్ అందరికీ హోటల్ మయూర్లో పార్టీ ఇస్తున్నట్టు చెప్పి మహిమను తప్పకుండా రమ్మని కోరాడు విద్యాసాగర్. ఆ సాయంత్రం హోటల్లో మయూరి. పార్టీ జరుగుతున్న హాల్లో సందడి, కోలాహలం. విద్యాసాగర్ క్లాస్మేట్స్ అయిన అమ్మాయిలు ఎదురొచ్చి మరీ తీసుకెళ్లారు మహిమని. అప్పటికే ప్రియా వచ్చి ఉండటంతో ఆమె పక్కనే వెళ్ళి కూర్చుంది మహిమ. గ్రే కలర్ సూట్లో రాజకుమారులా ఉన్న విద్యాసాగర్ కళ్ళతోనే మహిమని రిసీవ్ చేసుకున్నాడు. అందరినీ పలకరిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. మధ్య మధ్య మహిమని చూపులతో పలకరిస్తూనే ఉన్నాడు. లేత గులాబీ వన్నె ఫారిన్ నైలెక్స్ చీరలో తానే ఒక గులాబీ బాలలా వన్నె ఒలుకుతోంది మహిమ. ఏయ్, నీ హీరో చాలా బాగున్నాడే సూట్లో ప్రశంసించింది ప్రియ. థ్యాంక్ యూ గర్వంగా చూసింది మహిమ. మహి, నాకు వదిలేయవే నీ హీరోని కన్ను కొట్టి అంది ప్రియ. చంపేస్తాను, నాకు ఎసురు పెట్టకు చిన్న గొంతుతోనే కఠినంగా అంది మహిమ. నేను పెట్టను లేమ్మా, అటు చూడు, జాగ్రత్త పడు. అక్కడ స్టేజీ మీద విద్యాసాగర్ చుట్టూ ఓ 6 అమ్మాయిలు నిలబడి అతన్ని అభినందిస్తున్నారు, షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు. విద్యాసాగర్ అందరితో మాట్లాడుతూ నవ్వుతూ ఫోటోలు తీయించుకుంటున్నాడు. ఎర్రబడిన మహిమ ముఖం చూసి నవ్వింది ప్రియ. హాయ్ ప్రియా. మహిమ దగ్గరికి వచ్చి ఇద్దరికి చేయి కలిపాడు విద్యాసాగర్. అతని చేయి తాకినంత బతికే విరిసనే తీయగా పాడుతోంది మహిమ మనసు. హాయ్ సాగర్, హార్టీ కంగ్రాచులేషన్స్ అంది ప్రియ. థ్యాంక్ యూ ప్రియా. ఒక్క ఫోటో ప్లీజ్ అడిగాడు. తప్పకుండా రా మహి అంది ప్రియ. మహితో లాస్ట్లో, ఇప్పుడు మాత్రం నీతోనే రా ప్రియ అంటూ ప్రియను స్టేజీ మీదకి తీసుకెళ్ళి 2 స్నాప్స్ తీయించుకున్నాడు. పార్టీ ప్రారంభమైంది. డిన్నర్ కాగానే మహిమను పాట పాడమని అడిగారు అందరూ. మహిమ గొంతు సవరించుకుంది. మహిమ ఇద్దరు మిత్రులు చిత్రంలోని పాట పాడుతూ ఉంది. అలా పాడుతూ ఎంతో హృదయంగా వర్ణించే డాక్టర్ చక్రవర్తి గీతంలోని కూడా గీతాన్ని మధురంగా పాడి వినిపించింది. మహిమ పాటలు పూర్తి కాగానే హాళ్ళంతా చప్పట్లతో మారుమోగిపోయింది. విద్యాసాగర్ స్టేజి మీదకి వెళ్ళి మహిమ చేతిలోని మైకుని అందుకొని ఇలా అనౌన్స్ చేశాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక మంచి విషయం చెప్పబోతున్నాను.
మనమంతా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు, కానీ ఈ గాన కోకిలితో జరగబోయే నా వివాహానికి మీరంతా రావాలి అని నా విన్నపం, వస్తారని నా నమ్మకం. నిజమేనా? కంగ్రాట్స్! అంతా హర్షధ్వానాలు చేశారు. అకస్మాత్తుగా విద్యాసాగర్ అలా ప్రకటించగానే మహిమ ముఖం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది. అంతులేని లబ్జభారంతో తన 2 చేతులతో ముఖం కప్పుకుంది. అందమైన ఆ సిగ్గుని స్వయంగా కెమెరాలో బంధించాడు విద్యాసాగర్. ఇద్దరిని కలిసి 2-3 యాంగిల్స్లో ఫొటోస్ తీశాడు రవిశంకర్. మహి, వీఆర్ జెలస్ ఆఫ్ యూ, నిత్యశ్రీ గట్టిగా అరిచింది. మహి, ఐ వాంట్ సాగర్, ప్లీజ్ లీవ్ ఫర్ మీ, రమణి కొంటెగా రిక్వెస్ట్ చేసింది. ఆల్రెడీ సాగర్ నాకు ప్రపోజ్ చేశాడు తెలుసా, అతను నా సొంతం, మహి అంది సుధా నవ్వు దాచుకుంటూ. భయంగా విద్యాసాగర్ చేయి పట్టుకుంది మహిమ. హిమ, దే ఆర్ కిడ్డింగ్, నమ్మకు. హలో, నా ఫియాన్సీని బెదరగొట్టకండి ప్లీజ్, నవ్వుతూ వేడుకున్నాడు విద్యాసాగర్. రే సాగర్, నీ ఫియాన్సీని చాలా అందంగా సిగ్గుపడుతోంది, ఆ సిగ్గు మీద ఒక కవిత వదలరా, మోహన్ అడిగాడు. అందరూ అవును చెప్పాలి అంటూ గోలు చేశారు. థ్యాంక్స్ ఫర్ ద ఐడియా, కవిత చెబుతాను కానీ అది మీకు కాదు అన్నాడు. నవ్వుల కేరింతల మధ్య పార్టీ ముగిసింది. వెళ్ళిపోయే ముందు చిన్న స్లిప్ ఇచ్చి నీ సిగ్గును అక్షరీకరించాను, ఇంటికి వెళ్ళి చూసుకో అని చెప్పాడు విద్యాసాగర్ మహిమతో. ఈ మధ్య తాతగారు కొన్న కారులో మహిమను ఇంటి దగ్గర దింపేసి తన ఇంటికి వెళ్ళిపోయింది మహిమ. ఇంట్లో అందరూ నిద్రపోయాక ఏకాంతంగా చదువుకుంది ఆ కవితను మహిమ. సిగ్గు మొగ్గలై ఆ బుగ్గుల్లో గులాబీలా పూస్తోంది. మనసులోని మధురోహాలు కలిగించిన పులకింతలు బిడియంగా మారి నా కన్నీటిలోకి సూటిగా చూడలేక ఆ చెక్కిళ్ళు కుంకుమ వన్నెలు సంతరించుకుంటాయి. కంటి కొనల్లో ఆ లబ్జభారం కలిగిస్తుంది నాకెంతో మైమరుపు. ఆదరాలు ముడుచుకుంటూ మరుక్షణమే విచ్చుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ మతి పోగొడతాయి నాకు నా చెల్లి సిగ్గుపడుతుంటే. మేఘాల మాటన దాగుడు మూతలాడే చందమామలా కనబడుతోంది. ఆ కవిత చదువుతుంటే మహిమ మేను రోమాంచితమైంది. తమకంతా ఆ కాగితాన్ని గుండెలకి హత్తుకుంది. ఆ రాత్రి కంటి మీద కునికే లేదు. మనసు మేఘాలలో మధురంగా విహరిస్తోంది. విద్య తనకెంతటి వరాన్ని అనుగ్రహించాడు. నిజంగా తాను చాలా అదృష్టవంతురాలు. విద్యాసాగర్ విశాఖపట్నం వెళ్ళి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. మహిమ కాలేజ్కి వెళ్ళి వస్తుంది. టైప్ రైటింగ్ లోయర్లో పాస్ అయ్యి హయ్యర్కు ప్రిపేర్ అవుతోంది. సంగీతం కూడా శ్రద్ధగా నేర్చుకుంటూ సర్టిఫికెట్ కోర్స్ ఎగ్జామ్స్ రాసి డైరెక్ట్గా 3వ సంవత్సరం కోర్స్ కంప్లీట్ చేసి 4th ఇయర్ సిలబస్ ప్రాక్టీస్ చేయసాగింది. ప్రియ వీణలో సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసి డిప్లొమాకు ప్రిపేర్ అవుతుంది. విద్యాసాగర్ అప్పుడప్పుడు మహిమకు లెటర్స్ రాసి ప్రియ చిరునామాకి పోస్ట్ చేసేవాడు. ఇదండి ఈరోజు